ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అయితే వ్యూహకర్తగా పనిచేశాడు. ఇప్పుడు బీహార్ దొంగ మళ్ళీ చంద్రబాబుతో చట్టాపట్టాలు కట్టాడు అని చెప్పేసి తాజాగా వైసీపీకి సంబంధించిన నాయకులు ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారంట? అదే బీహార్ దొంగతో 2019లో ఎవరు చట్టాపట్టాలు వేసుకొని తిరిగారనే సంగతిని ఒకసారి మీరు గమనించుకోవాలి. ఏదైతే ఒక ఏళ్ళని చూపిస్తామో మిగతా ఏళ్ళు మనల్ని చూస్తాయి కాబట్టి మనం ఎదుటి వాళ్ళని చూపించేటప్పుడు మనం కూడా ఒకసారి ఏంటనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదే బీహార్ దొంగతో చట్టా పట్టాలు వేసుకొని భుజాలు వేసుకొని ఒకరి ముందు ఒకరు కూర్చొని గోరు ముద్దులు తినిపించుకున్నది ఎవరు? మీరు కాదా? కాబట్టి ఈ వ్యాఖ్యలు చేసే అర్హత మీకు లేదని చెప్పి ఏదైతే మీ రాజకీయ లబ్ధి కోసం మీరు ఏదైతే చేయాలనుకున్నారో మీరు స్వార్థం కోసం మీరు ప్రశాంత్ కిషోర్ని వాడుకున్నారు. కానీ మేము ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర యువత కోసం, రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తు కోసం మేము ఈరోజు ఏదైతే మా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం గురించి కానివ్వండి, అలాగే ఏదైతే రాష్ట్ర ప్రజల గురించి ఏదైతే మంచి చేస్తే బాగుంటుంది, మీరు ఏదైతే దిక్కుమాలిన మీ పథకాలు కానివ్వండి, అలాగే ఏదైతే ప్రజల్ని సోమరపోతులు చేసి మీరే దిక్కు అని ఏదైతే ప్రజల మైండ్లో మీరు నాటిన మొక్క ఏదైతే ఉందో దాన్ని తీయాలంటే ఒక పార్టీ తరంగా, ఒక పార్టీ కార్యకర్తలుగానే కాదు, ఒక వ్యక్తిగా, ఒక సోషల్ మీడియా వేదికగా కూడా ఒక మంచిని కూడా వాడుకోవచ్చు, ఒక చెడుని కూడా వాడుకోవచ్చు. కాబట్టి మీరు చెడును వాడుకున్నారు, మేము మంచిని వాడుకుంటున్నాం. కాబట్టి ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఈరోజు మాకు ఉండటం వల్ల కూడా ఏదో రకంగా ఉపయోగం ఉంటుంది అనే విధంతో మరి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఏదైతే ఉందో అది మంచికే ఉపయోగిస్తారు కాబట్టి మేము దాన్ని తప్పకుండా స్వీకరిస్తాం. అంటే ఎవరిని తిట్టారో వాళ్ళ కాళ్ళే పట్టుకోవాల్సిన కర్మ తెలుగుదేశం పార్టీకి దాపరిచ్చింది అన్నట్టుగా కూడా మీ మీద ఈ రోజున అధికార పార్టీకి సంబంధించిన నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలను ఎలా చూస్తారు? అసలు ఎవరు కాళ్ళు పట్టుకుంటారు, ఎవరు ఏళ్ళు పెట్టుకుంటారు, ఎవరు వాటేసుకుంటారు, ఎవరు గంట, ఎవరు అరగంట అనేది మీరు మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి ముందుగా నేను తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి రాజకీయ కోసం మీరు ఏ రకంగా అయినా బాబాయ్ హత్య అయినా చేస్తారు, లేకపోతే ఏదైతే స్కాములు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మీరు రచిస్తారు. మీ అవసరం కోసం ఏ రకంగా మలుపుకోవాలి, ఏ రకంగా మాట్లాడాలి దాని గురించి కూడా మీరు అన్ని రకాలుగా కూడా చేసుకునేది మీరు. కాబట్టి ఎదటి మనిషి గురించి మాట్లాడేటప్పుడు ముందు నోరు దగ్గర పెట్టుకోండి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఎవరు కాళ్ళు పట్టుకుంటున్నారు అనేది ఒకసారి గమనించుకుంటే నిజంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కాళ్ళు పట్టుకుంటే ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరు కాళ్ళు పట్టుకుంటే ఈరోజు మీరు ఏదైతే అవినీతి కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈరోజు మీరు సిఐడి ఆఫీస్కి మీరు వెళ్లకుండా ఏదైతే హైదరాబాద్కి వెళ్లకుండా ఆగారంటే ఎవరు కాళ్ళు పట్టుకున్నారనేది కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర యువత కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా పీకే వల్ల ఏమన్నా ఒరిగిద్దా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి అంటే మీరేం చెప్తారు? ఆ మాటను నేను స్వీకరించను. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా పరంగా కానివ్వండి, రాజకీయంగా పరంగా కానివ్వండి ఆయన ఒక గొప్ప నటుడు, అలాగే రాజకీయాల్లో కూడా అనేక సేవలు చేశాడు. అలాంటి వ్యక్తి గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఇది చాలా బాధాకరం. నేను ఒక మాట విన్నాను, ప్రచారానికి వాడుకుంటున్నారని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నారో ప్రచారానికి వాడుకోవడం కాదు, ఏదైతే ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాక్షస పాలన ఏదైతే ఉందో, ఈ దిక్కుమాలిన పాలన ఏదైతే ఉందో, రాష్ట్ర యువతని, రాష్ట్ర ప్రజల్ని అంధకారంలో తోసేసిన ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో దీనిని కూలగొట్టాలంటే ఏదైతే ఒక వేలితో మనం ఏ పని చేయలేము, పిడికిలు అనేది ఒకటి ఉండాలి. అదే పిడికిలి జనసేన ఏదైతే కలిసి, ఈ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి తప్పకుండా ఈ రాక్షస పాలనని కూలగొట్టాలంటే, ఈ రాక్షస పాలనని తరిమి కొట్టాలంటే నిజంగా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు మద్దతు మాకు ఉండటం ఒక తరంగా మాకు మంచిదే. కాబట్టి ఆయన వల్ల కొంత మాకు ఏ రకంగా రాజకీయంగా ముందుకెళ్ళటానికి రాష్ట్ర ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకొని ఏదైతే జనసేన టీడీపీ వల్ల ఏ న్యాయం జరుగుతుంది రాష్ట్రానికి అనేది కూడా మరి చూసుకుంటే అది మేము తప్పకుండా దాన్ని స్వీకరిస్తాం అన్నమాట. అంటే ఎన్ని సింహాలు వచ్చినా సరే సింగిల్గా వచ్చే సింహాన్ని ఎవరు ఎదుర్కొనలేరు. ఈ సింహాలన్నీ కూడా గ్రామ సింహాలు అని చెప్పేసి కూడా ప్రధానంగా మాట్లాడుతున్నాయి. ఎవరు గ్రామ సింహం, ఎవరు రియల్ సింహం అనేది రేపు 24 ఎన్నికల్లో అయితే ప్రజల తీర్పు ద్వారా అయితే వెలువరుస్తుంది. పేదలంతా నా పక్షానే ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా నా పక్కే ఉన్నారని చెప్పేసి ఒక పక్క ముఖ్యమంత్రి గారు అనేది చెప్పుకోవడం అనేది ఎలా చూడొచ్చు అంట? అయితే నేను ఒక విషయాన్ని చెప్తున్నాను, సింహాలు, గ్రామ సింహాలు అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు సింహాలు అంటూ ఉన్నారు, వీళ్ళు జంతువులా, వీళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది జంతువులా లేకపోతే మనుషులా? ఆశ్చర్యంగా ఉంది. సింహాలు లేకపోతే ఇంకోటో గ్రామ సింహాలు కాదు. మన రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన వ్యక్తి ఒక
స్వచ్ఛమైన పాలన అందిస్తూ ముందు ఏదైతే ప్రజలకు ఏదైతే కావాలి, రాష్ట్ర యువతకి ఏదైతే కావాలి అనేది వీటిని గమనించి మీరు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళండి. సింహాలు, మా సింహం ఒకటే వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయి. నిజమే, మీరు జంతువులు, మీ దాంట్లో ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు కూడా పందులు, అవన్నీ గుంపులుగా వచ్చినా కూడా నేను చెప్పే లీడరు నారా చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా వచ్చినా, డబల్గా వచ్చినా ఆయన నిజాయితీని, ఆయన అభివృద్ధిని, ఆయన నమ్మకాన్ని మీరు ఎన్ని రకాలుగా ఇచ్చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా మాటలకే పరిమితం, కానీ మీరు చేతలకి ఏమీ చెప్పడానికి మీకు వీలు కాదు. కాబట్టి 2024 నాటికి తప్పకుండా రాష్ట్ర ప్రజలు ఈ సింహాల్ని తోకలు కట్ చేసి, ఏదైతే సింహాలు ఈ ఏదో సంథింగ్ అంటూ ఉన్నారు కదా, ఈ బెంగాల్ టైగర్ అని చెప్పి, వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ కట్ చేసి పంపించే రోజులు త్వరలోనే ఉన్నాయి. అది కూడా రాష్ట్ర ప్రజలు కూడా దానికి డిసైడ్ అయి ఉన్నారు. కాబట్టి దీనికి మీరు రెడీగా ఉండండి. ఈ సింహాలన్నీ తీసుకెళ్ళి జూలో పెట్టి తప్పకుండా దానికి 3 పూట్ల మేపే రోజులు కూడా త్వరలోనే ఉన్నాయి. ఆ సింహాలు వచ్చేసేమో జూలో ఉంటాయి. ఏదైతే ఈ రాష్ట్రంలో పరిపాలించే సింహాలు అన్నారు కదా, ఈ సింహాలన్నీ కూడా తప్పకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాయి.